పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు భరోసా ఇచ్చారు. కొంతమందికి ఒకసారి, మరికొంతమందికి ఇంకొకసారి పదవులు వస్తాయన్నారు. ఒంగోలులోని బృందావన కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడులో ఆయన ప్రసంగించారు. గత 5 ఏళ్ల విధ్వంస పాలన తర్వాత మన నాయకుడు గెలవాలి, ప్రభుత్వం రావాలి అంటూ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేశారన్నారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిందంటే కార్యకర్తల కృషి అన్నారు. 2014 నుండి 19 మధ్య కాలంలో మన ప్రభుత్వంలో చేసిన పనుల బిల్లులు నిలిచిపోయాయని, వాటన్నింటినీ ఇప్పిస్తానంటూ దామచర్ల హామీ ఇచ్చారు. వాళ్ళు ఏదో చేశారు, మనం ఏం చేయలేకపోతున్నామంటూ నిరుత్సాహపడవద్దన్నారు. మన సిద్ధాంతాలు, పద్ధతులు వేరని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు విలువిచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు పునాది వేశారని, ఆయనే దాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారంటూ చెప్పారు. జిల్లాలోని పొగాకు, శనగ రైతులకు ధర కల్పించే విషయమై కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహానాడు తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒంగోలు వస్తారని, కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి రైతులను అన్ని విధాలా ఆదుకునేలా చర్యలు తీసుకుంటామంటూ ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడారు. జిల్లా మహానాడు మొన్నే 2 రోజుల ముందు మన నియోజకవర్గం చేసుకున్నాం. అన్ని నియోజకవర్గాలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో మినిమం మహానాడు చేసుకోవటం, తర్వాత జిల్లా మహానాడు చేసుకొని రేపు అందరం కూడా 26వ తారీఖున అందరం కూడా కడపెళ్ళి 27, 28, 29 రాష్ట్ర మహానాడులో అందరం కూడా పాల్గొని జయప్రదం చేసి రావటానికే ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టాం. మహానాడు అనగానే అన్ని ప్రాంతాల్లో కూడా 2 సంవత్సరాలకు ఒకసారి మనం చేసుకునే తెలుగు పసుపు పండగ. ఆ పండగలో మనం ఇదివరకు పార్టీ పెట్టి 43 సంవత్సరాల నుంచి మనం ఏమైతే చేశామో, ప్రజలు ఎన్ని సంక్షేమ పథకాల్లో ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారో, ఇవన్నీ కూడా ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుందో ఈ తీర్మానాలన్నీ కూడా రేపు మెయిన్ మహానాడుకి ఇవ్వటం. మెయిన్ మహానాడులో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూసి ఇంకా కూడా మన ఇచ్చే ఏదైతే బాగుంటుంది, ప్రజలకి అన్ని విధాలకు కూడా సౌకర్యంగా ఉంటుందో దాన్ని కూడా అమలుపరిచే విధంగా తీసుకునే చర్యలకి ఈరోజు మనం మహానాడు మెయిన్ మహానాడుకి కూడా మనం పంపించడం, మన జిల్లా తరఫున అన్నీ చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, మేమందరం కూడా ఇక్కడ పైన ఇంతమంది 8 మంది మన జిల్లాలో ఉంటే 8లో 6గురిమి ఎమ్మెల్యేలుగా, 2 మన వాళ్ళని 8 మందిని మంచి మెజారిటీతోటి గెలిపించిన కృషి, పట్టుదల, అదేవిధంగా ఏదైనా మన గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంతో మన కార్యకర్తలు అందరూ కూడా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు అంతా కూడా మేము పైన ఉన్నాం. ఈరోజు పైన అసెంబ్లీలోకి పంపించిన ఈరోజు ప్రభుత్వం వచ్చిందంటే మన కార్యకర్తల కృషి అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. మన కార్యకర్తలు 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డా, అనేక పరిస్థితులు అన్ని నియోజకవర్గాల్లో మనం చూసాం. అన్ని నియోజకవర్గాల్లో కక్ష సాధింపులు చేశారు, అదేవిధంగా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా మన నాయకుడు గెలవాలి ఇక్కడ, అదేవిధంగా పైన మన నాయకుడు ప్రభుత్వం రావాలి అనే ఉద్దేశంతో మీరు ఎంత కష్టపడ్డారో మేమందరం కూడా కళ్ళతో చూసాం. తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీకు అన్ని విధాలుగా కూడా ఈరోజు 14, 19లో ఏదైతే ఎన్ఆర్జీఎస్ వర్క్స్ చేశారో, ఏదైతే మన చెరువులు పూడికలు చేశారో, ఏ విధంగా అయితే సిమెంట్ రోడ్లు వేసో లేకపోతే ఇంకోటి చేసో మన కార్యకర్తలకు ఇంకా కూడా బిల్లు రాలేదో అవి కూడా ఖచ్చితంగా వచ్చేదానికి కూడా మేము అందరం కూడా కృషి చేస్తాం. తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా నాయకులు ఇబ్బందులు పడే పరిస్థితులు తీసుకురాకుండా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు అనేక ప్రాంతాల్లో కూడా అందరూ కూడా నాయకులంతా కూడా నిరుత్సాహంగా ఉన్నారు. నిరుత్సాహం పల్లె ఈరోజు మన ప్రభుత్వంలో మనం అతనిలాగా దోచుకోవటం, అదివరకులాగా పాత ప్రభుత్వం మాదిరి ఇష్టారాజ్యంగా చేయకపోయినా కార్యకర్తల్లో కూడా ఎక్కడైనా పోయి తెలుగుదేశం కార్యకర్త అంటే ఒక గౌరవం ఉండే విధంగా మేమందరం కూడా నడుచుకుంటాం, ఆ పద్ధతిలో ఉంటాం. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక అభివృద్ధి అంటేనే తెలుగుదేశం అనేది ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఎవరిని అడిగినా కూడా చెప్పే పరిస్థితిలో మనం ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా కార్యకర్తలు ఎక్కడ కూడా నిరుత్సాహపడద్దు. తప్పకుండా కూడా 10 నెలలు అయిపోయింది, అయినా కూడా మనకి ఉండే పరిస్థితుల్లో ఏ విధంగా అయితే ఈరోజు రాష్ట్రం అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేసి వెళ్ళిపోయాడో
ఈరోజు ఒక్కొక్కటి స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. ఏదైతే మనకి సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఈరోజు ఆల్రెడీ 4,000 రూపాయల పెన్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా మనకి బస్సుది, మహిళల బస్సుది కూడా రేపు 15 నుంచి దాన్ని కూడా అనౌన్స్ చేశారు. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి తల్లికి వందనం కూడా నెక్స్ట్ మంత్ ఇస్తామని చెప్పేసి కూడా అది కూడా చెప్పారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అన్నదాత సుఖీభావ కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఇవన్నీ కూడా ఏదైతే పథకాలు ఉన్నాయో ఈరోజు 2 అమలుపరిచారు. మిగతా సూపర్ 6లో 4 కూడా మనకుండే పరిస్థితులను చూసుకొని అవి కూడా అమలుపరుస్తారు. ఈరోజు వాళ్ళలాగా మాయ మాటలు చెప్పేది కాదు, అనక ముందు లేట్ అయినా కూడా ఈరోజు ఖచ్చితంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఎన్నికల ముందు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమలు జరుగుతాయి. పేద ప్రజలకు ఇబ్బంది లేని కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళలాగా మన వాళ్ళు కూడా ఆతృతలో ఉన్నాం. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నా. వాళ్ళు ఏదో చేశారు, మనం చేయలేకపోతున్నాం. వాళ్ళు ఏదో శాస్త్రులు మన స్థలాలు అమ్మారు, దాని మీద సంపాదించుకున్నారు, మనం చేయలేకపోతున్నాం. అదేవిధంగా వాళ్ళు దోచుకున్నట్టు మనం దోచుకోలేదు అనేది మాత్రం మనం అనుకోవద్దు. మన సిద్ధాంతాలు వేరే, మన పద్ధతులు వేరే. మనకి ఎన్ని రకాలున్నా, ఏ ఇబ్బందులున్నా అందరినీ కూడా ఆదుకొని ముందుకు తీసుకెళ్లేది తెలుగుదేశం పార్టీ. ఒకసారిగా వచ్చే డబ్బులు ఒకసారిగానే పోతాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా వచ్చే డబ్బులు నిదానంగా వచ్చాయి, కష్టపడితో వచ్చాయి, ఖచ్చితంగా నిలవ ఉంటాయి. అవి ఖచ్చితంగా లాస్ట్ దాకా మనతోటే ఉంటాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం పద్ధతి ప్రకారంగా చేద్దాం, పద్ధతి ప్రకారంగా వెళ్దాం, పద్ధతి ప్రకారంగానే కష్టపడి పనిచేసి ప్రజల్లో ఒక మంచి పేరుగా మనిషి తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక మంచి విలువలు ఉండే పార్టీ అనే పద్ధతిలో మనం అందరం కూడా నడుచుకుందామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవాళ ఉండే పరిస్థితుల్లో కూడా జిల్లాలో కూడా మెయిన్ మనకి మార్కాపురం, ఇందాక నారాయణ రెడ్డి గారు కూడా చెప్పారు, మార్కాపురం సపరేట్ జిల్లా కావాలని. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, లోకేష్ గారికి కూడా చెప్పాం. ఎందుకంటే మార్కాపురం నుంచి ఎప్పటి నుంచో వస్తున్న ఇబ్బందులు, అక్కడి నుంచి 200 కిలోమీటర్లు ఇక్కడ కలెక్టరేట్కి రావటం, ఇక్కడ ఏదైనా పని ఉండి ఆ టైంకి వాళ్ళు బస్సు ఎక్కేసి వచ్చేదానికి 3 గంటలు, ఈడ మనిషి లేడు అంటే మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో రోజు రావాలంటే ఎంత ఇబ్బందిలో ఒక పేదవాళ్ళకు అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఆయన కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికలప్పుడు కూడా ఆయన కూడా మార్కాపురం ఇస్తానని చెప్పేసి కూడా ఆ రోజు ప్రామిస్ చేశారు. మొన్న క్యాబినెట్లో కూడా ప్రపోజల్ మొదలుపెట్టారు. తొందరలోనే మార్కాపురం అనేది సపరేట్ జిల్లాగా ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఎక్కడ ఉండేది అనేది కాదు, ఎక్కడ ఉండే ప్రాంతంలో ఉండే మన తెలుగు వాళ్ళు కానీ, మన జిల్లా వాసులు కానీ అందరూ కూడా బాగుండాలనేదే మా ఉద్దేశం. ఈరోజు జిల్లాలు విడిపోయినా నారాయణ రెడ్డి వాళ్ళు కానీ, మన ఉగ్రా కానీ మాకు దూరం అవుతారనేది కాదు. ఎప్పుడు కూడా పక్కనే ఉండేవాళ్ళం, అందరం కలిసిమెలిసి దేనికైనా పోరాడటానికి అందరం కలిసి ముందుకెళ్ళే కార్యక్రమాలు కూడా మనం చేసి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే మన వెలుగొండ ప్రాజెక్టు కూడా, ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ అయితే అటు నెల్లూరు జిల్లాలకు కానీ, అటు కర్నూలు జిల్లాకు కానీ, ఇటు మనకి మన ప్రకాశం జిల్లాకు కానీ మొత్తం కూడా మంచినీళ్ళ సమస్య కానీ, వ్యవసాయానికి కానీ పూర్తయ్యే కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు పరిస్థితుల ప్రకారం మనకొచ్చే ఏదైతే మనకు పునాది వేసిందే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అది పూర్తి చేసేది కూడా ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల లోపలే, ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసి అది ప్రారంభించి ఖచ్చితంగా అందరికీ ఇబ్బంది లేకుండా అన్ని ప్రాంతాలకు కూడా నీళ్లు వచ్చే విధంగా ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి అవుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకా కూడా మొన్న కూడా మనం పోయాం, పొగాకు రైతులు కానీ, అదేవిధంగా శనగ రైతులు కానీ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, ఏ విధంగా చేస్తున్నారో వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర రావాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా బోర్డుకి వెళ్ళి ఆ రోజు ఉండే టొబాకో బోర్డు చైర్మన్ కానీ వీళ్ళందరినీ కూడా పిలిచి ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొనాలని చెప్పి వాళ్ళందరినీ కూడా పెట్టి మాట్లాడటం జరిగింది. కాబట్టి పొగాకు రైతులను కూడా ఆదుకోవడానికి కూడా దానికి ఏం చర్యలు తీసుకోవాలో మొన్న మన మినిస్టర్ గారితో కూడా అచ్చెన్నగూడతో కూడా మాట్లాడాం. ఆయన కూడా తొందరలోనే మహానాడు అయిన తర్వాత ఆయన కూడా వస్తాడు. రైతులకు ఇబ్బంది లేకుండా, నోబీటు పడకుండా రైతులకు గిట్టుబాటు ధర ఉండేటట్టుగా. ఈరోజు ఖర్చులు పెరిగినాయి,
ఆదాయం ఏమో రేట్లు రావట్లా, దానికి కూడా ఇచ్చే విధంగా మనకు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఆయన చెప్పాడు. రేపు వచ్చిన తర్వాత మళ్ళా కూడా కలెక్టరేట్లో ఒక మీటింగ్ పెట్టి రైతులను ఆదుకునే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మన దగ్గర కూడా మన నియోజకవర్గంలో ఏదైతే మనం మాట్లాడుకున్నామో మనకుండే పోతురాజు కాలువ కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కానీ, హార్బర్ కానీ, అదేవిధంగా ఏదైతే మేజర్ సమస్యలు ఉన్నాయో ఈరోజు 800 చిల్లర కోట్లతోటి 4 నియోజకవర్గాలతో అమృతుట్టు శాంక్షన్ చేశారు. దాంట్లోనే మనకు ఒంగోలుకి 480 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో మొత్తం పైప్ లైన్లన్నీ కూడా మార్చేస్తున్నాం. పర్మనెంట్గా ఏదైతే ఎన్నికలప్పుడు మనం ప్రామిస్ చేసామో, ఎన్నికలప్పుడు ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేదే మన ఎజెండా అనేది ఏదైతే చెప్పామో దాన్ని ఈ టర్మ్లో 100% కంప్లీట్ చేస్తాం. 100% పూర్తి చేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఆయన ప్రామిస్ చేశారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అక్కడ ఉండే గవర్నమెంట్లో వసతులు చూసుకొని ఖచ్చితంగా దానికి డిపిఆర్ కూడా రెడీ చేస్తున్నాం. దాన్ని కూడా వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కూడా మన ఒంగోలు టౌన్కి దాన్ని కూడా పూర్తి చేస్తారు. ఏదైతే నెల్లూరులో అవన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తవుతుందో మంద కూడా మొదలుపెట్టి 2.5 సంవత్సరం లోపల అది కూడా పూర్తి చేసే కార్యక్రమాలు కూడా తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే మనకి పట్టాలు కానీ ఈ విషయంలో కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఒక్కొక్కటి అందరికీ వచ్చే విధంగా దానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండండి. పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్ మోస్ట్ 20-30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు, పార్టీని కనిపెట్టుకొని ఉన్నారు. పార్టీలో ఏదో ఒకటి మమ్మల్ని గుర్తించలేదు, మాకు పదవి రాలేదు అనేది మాత్రం మీరు ఎవరూ అధైర్యపడద్దు. పదవులు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఎవరికైతే కష్టపడ్డారో, ఎవరికైతే ఈరోజు పార్టీ కోసం కమిట్మెంట్గా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పదవులు అనేది వాళ్ళకు కూడా వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాకపోతే కొంతమందికి ఒకసారి వస్తుంది, కొంతమందికి ఒకసారి వస్తుంది. ఒకసారి అన్ని ఈలేరు కాబట్టి వస్తాయి. దాన్ని కూడా అందరికీ కష్టపడ్డ వాళ్ళకి వచ్చే విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మహానాడికి విచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు చేస్తూ సెలవు తీసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.